వైసీపీకి చెందిన మాజీ మంత్రి విడుదల రజని, ఆమె మరిది పిఏలు రామకృష్ణ పనిపై చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రుకు చెందిన రైతులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నరసరావుపేట జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ కోసం తమ గ్రామంలో 200 ఎకరాల భూసేకరణ చేశారని, తమ వద్ద కొన్న ప్రతి ఎకరానికి 2.5 లక్షల లంచం తీసుకున్నారని ఆరోపించారు. తమ గ్రామానికే చెందిన వైసీపీ నాయకుడు ఉమామహేశ్వరరావు మధ్యవర్తిగా వ్యవహరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నియోజకవర్గం పసుమూరు గ్రామం. మా శాసనసభ్యురాలు విడుదల రజనీ గారి గతంలో మా గ్రామంలో పేదల గృహ నివాసాల కోసం మా గ్రామంలో రైతుల వద్ద భూసేకరణ జరిపారు. ఆ భూసేకరణ క్రమంలో మా రైతుల వద్ద ఎకరానికి 2.5 లక్షల కాడికి వసూలు చేసి బలవంతంగా బెదిరించి వాళ్ళ పిఏలు, వాళ్ళ మరిది, మా గ్రామానికి సంబంధించిన గోరంట్ల ఉమామహేష్ ద్వారా డబ్బులు వసూలు చేసి డబ్బులుగా కొంత ఆర్టీజీఎస్ కొంత వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం, డబ్బులు తీసుకోవడం జరిగింది. సదరు విషయాల మీద మేము మా స్థానిక ప్రజాప్రతినిధి అయిన ప్రతిపాటి పుల్లారావు గారిని సంప్రదించాం. అలాగే మా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని సంప్రదించాం. వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఇవాళ సదరు విషయాన్ని ఎస్పీ గారైనటువంటి మల్లికా గారికి తెలియపరచడం జరిగింది. ఎస్పీ గారు పై విషయాలన్నీ కూలంకషంగా చూసి జరిగిన అన్యాయాన్ని గురించి తప్పక న్యాయం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి ఎస్పీ గారు హామీ ఇచ్చడం జరిగింది. దీనివల్ల మేమంతా రైతులమే. మా శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారికి, మా ఎంపీ లావు శ్రీకృష్ణ. నేను పసుమూరు గ్రామ 15వ వార్డు కౌన్సిలర్గా ఉన్నాను. మా గ్రామంలో 200 ఎకరాలు భూసేకరణ చేశారు. జగనన్న కాలనీకి ఒక్కో ఫేజ్కి 40 ఎకరాల చొప్పున భూసేకరణ చేశారు. ఫస్ట్ ఫేజ్లో 40 ఎకరాలకి ఎకరానికి 2.5 లక్షల చొప్పున నన్నే వసూలు చేయమని చెప్పి మా ఎమ్మెల్యే గారు అయిన విడుదల రజనీ గారు అడిగారు. నేను అట్లా చేయనమ్మా, నాకు ఇష్టం ఉండదు రైతుల దగ్గర డబ్బులు తీసుకోవటం అని చెప్పి నేను చెప్పి ఉన్నాను. నన్ను పక్కన పెట్టేసి గోరంట్ల ఉమామహేష్ అనే ఒక వ్యక్తి చేత చెక్కులు, పురోనోట్లు తీసుకొని డబ్బులు పడిన తర్వాత కొన్ని ఆర్టీజీఎస్ రూపంలో డబ్బులు సుమారు 40 లక్షల రూపాయల దాకా వాళ్ళ అకౌంట్కి, వాళ్ళ బినామీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. మిగిలినది క్యాష్ రూపంలో తీసుకున్నారు. మిగతా 60 లక్షలు టోటల్గా 1 కోటి రూపాయలు ఫస్ట్ ఫేజ్లో కలెక్షన్ చేసుకున్నారు. మిగతా దానికి కూడా చెక్కులు, పురోనోట్లు తీసుకొని కొంత వసూలు చేసుకున్నారు. కాబట్టి ఈ డబ్బులు మాకు వెనక్కి ఇప్పించవలసిందిగా అప్పట్లోనే మేము కోరి ఉన్నాము. అప్పుడు మమ్మల్ని భయపెట్టి, మీరు ఏదైనా ఎక్కువగా మాట్లాడితే మీ మీద కేసులు పెడతామని చెప్పి భయపెట్టి మమ్మల్ని మాట్లాడకుండా చేశారు. ఈ రోజు మేము మా పుల్లారా గారిని కలవటం జరిగింది. సరే, మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి, నేను కూడా మాట్లాడతానని చెప్పి ఉన్నారు. కాబట్టి మేము ఎస్పీ గారిని కలిసాము. వారు మాకు న్యాయం చేస్తామని చెప్పారు. రైట్, చిలకలూరిపేట నియోజకవర్గంలో జగనన్న కాలనీల కోసం అని చెప్పేసి ఎకరాకి 2 లక్షల పేరిట లంచం తీసుకున్నట్లుగా కూడా మాజీ మంత్రి విడుదల రజనీ పేరు మీద రైతులైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. గాయత్రి, అధికారాన్ని అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వంలో కొంతమంది నాయకులకు సంబంధించినటువంటి బంధువులు, వాళ్ళకి సంబంధించిన పిఎస్లు కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని గతం నుంచి కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చిలకలూరిపేటకు సంబంధించి చిలకలూరిపేట జగనన్న కాలనీల ఏర్పాటు కోసం అని చెప్పి పసుమర్రు అనే గ్రామంలో భూసేకరణ అయితే చేశారు. అక్కడ దగ్గర 200 ఎకరాలు భూసేకరణ చేశారు. భూసేకరణ చేసిన సందర్భంలో అక్కడ రైతులకు ఇచ్చే కాంపన్సేషన్ ఏదైతే ఉందో ఆ కాంపన్సేషన్ ఇచ్చేటువంటి క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి ఎకరాకు 2,50,000 రూపాయలు చొప్పున వసూలు చేశారని అక్కడ ఉన్నటువంటి రైతులైతే ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కూడా విడుదల రజనీకి సంబంధించి ఆమె బంధువు అయినటువంటి, ఆమె మరిది అయినటువంటి ఈ గోపి అనే వ్యక్తి, అదే విధంగా కూడా ఆమె పిఎస్ అయినటువంటి ఆర్కే అనేటువంటి వ్యక్తి కూడా పెద్ద ఎత్తున ఈ అవినీతికి పాల్పడ్డారని చెప్పి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఈ పసుమర్రు గ్రామానికి సంబంధించినటువంటి భూమిని సేకరించేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా, అంటే రైతులకి అదే విధంగా కూడా ఈ నాయకులకి మధ్య కూడా
అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుడు ఉమామహేశ్వర అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించి తమ వద్ద నుంచి 2,50,000 ప్రతి ఎకరాకి అతను తీసుకున్నట్లుగా కూడా చెప్తున్నారు. వీరు చెప్పిన లెక్క ప్రకారం 200 ఎకరాలు భూమిని సేకరించారు. 200 ఎకరాలకు సంబంధించి ప్రతి ఎకరాకు కూడా 2,50,000 చొప్పున తమ వద్ద నుంచి ఈ వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడికి సంబంధించినటువంటి బంధువులు, అదే విధంగా కూడా పిఎస్ కూడా తమ వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు అక్కడ నర్సాపేటకు సంబంధించి పల్నాడు ఎస్పీ అయినటువంటి మల్లికా గార్గిని కలవడం జరిగింది. కలిసి వాళ్ళైతే మాత్రం ఈ తమకు జరిగినటువంటి అన్యాయం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళైతే కోరి ఆమెకైతే ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.